హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పెళ్లి మండపంలో అందరి ముందు నిన్ను కొడితే నీ పరువు పోతుంది. నీ పరువు పోగొట్టుకోవాలనుకుంటే ఇక్కడే ఉండు, లేదంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఒరే గగన్, పెళ్లి మండపంలో అందరి ముందు నన్ను కొడితే నా పరువు పోదురా, నీ పరువే పోతుంది. నీ పరువుని కాపాడటం కోసం నేను మండపంలోకి రాకుండా వెనుతిరిగి వెళ్ళిపోతున్నాన్రా, నీకు భయపడి కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎదురుగా భూమి వస్తూ ఉంటుంది. మోయ, ఎక్కడికి వెళ్తున్నారు? రండి లోపలికి వెళ్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, నేను రాలేవను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అదేంటి మోయ అలా అంటున్నారు? పూరి పెళ్ళి మీ చేతుల మీద, అత్తయ్య చేతుల మీద జరగాలి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని మండపంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. భూమి ఆగు అని చెప్పి గగన్ కోపంగా అంటూ ఉంటాడు. ఏంటి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, ఆయన్ను మండపంలోకి రావద్దని చెప్పాను, నువ్వెందుకు తీసుకొస్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు? మన పరువు కాపాడటం కోసమే కదా మామయ్య వచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆయన వస్తే మన పరువు నిలబడుతుందా? మన పరువు పోతుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా, నువ్వు ఇన్ని రోజులుగా కోల్పోయిన గౌరవ మర్యాదలను పూరి పెళ్లి చేసి తిరిగి తీసుకొచ్చుకుంటున్నానని సంబరపడిపోతున్నావు. కానీ కృష్ణప్రసాద్ మామయ్య వస్తేనే ఆ గౌరవ మర్యాదలు తిరిగి వస్తాయి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అదేలా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు శారదాత్తయ్యను కృష్ణప్రసాద్ మామయ్య వదిలేశాడు. అందుకే మీరాతో కలిసి ఉంటున్నాడని ఊరంతా కూడా చెప్పుకుంటున్నారు. కానీ కృష్ణప్రసాద్ మావయ్య ఇదే పెళ్లి మండపంలో దగ్గరుండి పూరి పెళ్లి జరిపిస్తే శారద మంచిది, అందుకే కృష్ణప్రసాద్ తిరిగి శారద దగ్గరకు వచ్చేశాడు, దగ్గరుండి కూతురు పెళ్లి జరిపిస్తున్నాడని అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు బావా. అప్పుడు నీ గౌరవం నిలబడినట్టే కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు మామయ్యను మండపంలోకి రానివ్వకపోతే వీళ్ళు మంచివాళ్ళు కాదు, అందుకే వీళ్ళ నాన్న వీళ్ళమ్మని వీళ్ళను వదిలి వెళ్ళిపోయాడని అందరూ కూడా చెప్పుకుంటారు. అది నీకు మర్యాద తక్కువ కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అందుకే బావా, మామయ్యను మండపంలోకి రానిద్దాము. శారదత్తయ్య కూడా సంతోషపడుతుంది. శారదత్తయ్య సంతోషం, పూరి సంతోషం నీకు కావాలి కదా, మరి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే మామయ్య మండపంలో ఉండాలి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆయన మండపంలోకి రావటం నాకు ఇష్టం లేదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ప్లీజ్ బావా, నా కోసం శారదత్తయ్య కోసం ఈ ఒక్కసారికి ఒప్పుకో బావా అని భూమి అంటూ ఉంటే ఇక గగన్ ఏం మాట్లాడు. మావయ్య, బావ ఏం మాట్లాడట్లేదు అంటే ఒప్పుకున్నట్టే, రండి మోయ అని చెప్పి భూమి సంతోషంగా కృష్ణప్రసాద్ని తీసుకొని మండపంలోకి వెళ్తూ ఉంటుంది. మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా కృష్ణప్రసాద్ను చూసి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక శారద ఎదురు వెళ్ళి, ఏమండి వచ్చేసారా అని చెప్పి సంతోషంగా పలకరిస్తూ ఉంటుంది. శారద, పూరి ఎక్కడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. రూమ్లో రెడీ అవుతుందండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. రండి, పూరి దగ్గరకు నేను తీసుకెళ్తాను అని శారద కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ బిందుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. మీరా బిందుని చూసి, బిందు నువ్వేంటే ఇలా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బిందు ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. బిందు ఆగు బిందు అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటుంది. ఇక మీరా మాటను వినిపించుకోకుండా బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిన, బిందు ఏంటి పెళ్లి కూతురులాగా రెడీ అయింది, పిలుస్తున్నా కూడా పలకుండా వెళ్తుంది, ఏం జరిగింది వదిన అని మీరా అడుగుతూ ఉంటుంది. శివకి బిందుకి పెళ్లి చేద్దామని తీసుకెళ్లాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వదిన, బిందుకి శివకి పెళ్లి చేయటం ఏంటి అని మీరా అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావు మీరా, మన బిందు శివని ప్రేమించింది కదా, వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దామనుకున్నాను, కానీ ఆఖరి నిమిషంలో ఆ భూమి వచ్చి తన తమ్ముడు శివాని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అసలు భూమి ఈ ఇంటి ఆడపిల్ల, ఈ ఇంటి గురించి ఆలోచించకుండా ఆ ఇంటి గురించి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు వదిన అని మీరా చెప్తూ ఉంటుంది. ఏముంది, తనకి పుట్టింటి కన్నా కూడా అత్తిల్లే ఎక్కువైపోయింది, అందుకే ఆ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం వదినా అని మీరా అంటూ ఉంటే, మీరా
నేను చెప్పినట్టు చేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పినా కూడా చేస్తాను అని చెప్పి మీరా అంటూ ఉంటే, సరే అని చెప్పి అపూర్వ మీరాకి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. ఇక సరే వదిన, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మీరా అపూర్వకు చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ బిందు రూమ్ దగ్గరకు వెళ్తుంది. బిందు, ఏడవకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏడవకుండా ఎలా ఉంటానత్తయ్య? నేను నా జీవితాన్ని శివతో ఊహించుకున్నాను. కానీ శివ ఇప్పుడు పూరి మెడలో తాళి కడుతున్నాడు. ఇక నేను బ్రతికి కూడా అనవసరం అని చెప్పి బిందు అంటూ ఉంటే, బిందు, నువ్వు శివ కలిసి దిగిన ఫోటోలు, ప్రేమకు గుర్తుగా ఇచ్చుకున్న గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. చాలానే ఉన్నాయి అత్తయ్య అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. శివ నీ మెడలో తప్పకుండా తాళి కడతాడైతే అని చెప్పి అపూర్వ అంటుంది. ఇంకెలా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. ఎలానో చెప్తాను కానీ నీకు శివ ఇచ్చిన గిఫ్ట్లు, అలాగే శివ నువ్వు కలిసి దిగిన ఫోటోలు అన్నీ కూడా ఇలా ఇవ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక బిందు తీసుకొచ్చి ఫొటోస్, గిఫ్ట్స్ అన్నీ కూడా అపూర్వకు చూపిస్తూ ఉంటుంది. దా బిందు, ఇప్పుడు నీ మెడలో శివ తాళి ఎలా కట్టడో చూస్తాను అని చెప్పి అపూర్వ బిందుని తీసుకొని మీరా మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక మీరా కూడా బయటికి వచ్చి ఏంటి వదిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాతో రా మీరా అని చెప్పి అపూర్వ, బిందు, మీరా, నక్షత్ర అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఇక వెళ్ళే సమయంలో అపూర్వ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు అమ్మాయిని తీసుకురండి, ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి రా, పూరిని తీసుకొని వద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే, నా చెల్లెల్ని నేనే తీసుకెళ్తాను భూమి అని చెప్పి గగన్ చాలా సంతోషంగా పూరి దగ్గరకు భూమిని తీసుకొని వెళ్తాడు. పూరి, పంతులు గారు రమ్మంటున్నారు, ముహూర్తానికి సమయమైంది, రా పూరి వెళ్దాం అని చెప్పి భూమి, గగన్లు చాలా సంతోషంగా పూరిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పూరిని చూసి గగన్ మురిసిపోతూ ఉంటాడు. బావా, అక్కడ జరుగుతుంది నీ చెల్లెల పెళ్ళేలే, నువ్వు అంతలా మురిసిపోవాల్సిన అవసరం లేదులే అని చెప్పి భూమి అంటూ ఉంటే, నాకు నా జీవితంలో గెలుపు ఈరోజే కనిపిస్తుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అదేంటి బావా, నువ్వు ఎప్పుడో గెలిచావు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, లేదు భూమి, అసలైన గెలుపు ఇదే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నాయనా వెళ్ళి వరుణ్ణి కూడా తీసుకురండి అని పంతులు గారు అంటూ ఉంటే, పదబావా మా తమ్ముడిని కూడా తీసుకొద్దాం అని భూమి అంటూ ఉంటే, మీ తమ్ముడిని నువ్వు కాదు తీసుకురావాల్సింది, నేను చెర్రీ వెళ్ళి తీసుకొస్తాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే పదన్నయ్య వెళ్దాం అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక చెర్రీ, గగన్ ఇద్దరూ కలిసి శివ రూమ్లోకి వెళ్తారు. శివాని ఎత్తుకొని తీసుకొని వస్తూ మండపంలో కూర్చోబెడుతూ ఉంటారు. అది చూసి భూమి మురిసిపోతూ ఉంటుంది. నా తమ్ముడు శివకి ఎవరూ లేరు అనుకున్నాను, కానీ అమ్మ నాన్నల్లాగా బావలిద్దరూ ఇలా తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పూరి, శివ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సంతోషంగా జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు అపూర్వ తొందరగా పోనివ్వు అని చెప్పి డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళు మండపం దగ్గరికి శివ, బిందు ప్రేమకు సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని బిందుని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక పంతులు గారు, బాబు మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి శివకి మంగళసూత్రం ఇస్తారు. ఇక శివ మంగళసూత్రం తీసుకొని పూరి వైపు చూస్తూ ఉంటాడు. శివ, ఏంటి ఆలోచిస్తున్నావు? మాంగళ్య ధారణ చెయ్యి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి శివ తాళిని తీసుకొని పూరి మెడలో తాళి కడుతూ ఉంటారు. ఇంకా అక్కడే ఉన్న కృష్ణప్రసాద్, శారద ఇద్దరూ కూడా చాలా సంతోషంగా పూరి తలపై, శివ తలపై అక్షంతలు వేస్తూ ఉంటే గగన్ కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ వాళ్ళు మండపం దగ్గరకు వస్తారు. ఇక అపూర్వ కోపంగా బిందుని తీసుకొని ప్రూఫ్స్ తీసుకొని లాక్కొని మండపంలోకి వస్తూ ఉంటే అప్పటికే శివ మంగళ ధారణ చేసేస్తాడు. ఇక పెళ్ళి జరిగిపోయిందని చెప్పి అపూర్వ వాళ్ళు షాకింగ్గా అలానే నిల్చొని చూస్తూ ఉంటారు. ఇక భూమి అపూర్వను చూసి, ఏంటి పిన్ని, నా తమ్ముడు శివాని పూరిని ఆశీర్వదించడానికి వచ్చావా? రా పిన్ని అని చెప్పి భూమి అపూర్వ చేతికి అక్షంతలు ఇచ్చి అపూర్వను తీసుకొని మండపం మీదకు వెళ్తూ ఉంటుంది. అపూర్వ గారు, నిజంగా మీరు రావటం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు రావటమే కాదు, మీరను కూడా తీసుకొని వచ్చారా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు.
మీరా నువ్వు కూడా రా, అక్షంతలు వేద్దు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ తన చేతిలో ఉన్న అక్షంతలను విసిరి కొట్టి ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పెళ్లి చెల్లదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ భార్య నీకు తెలియకుండా చాలా పెద్ద నాటకమే ఆడింది గగన్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే పోలీసులు వస్తారు. రండి ఎస్ఐ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఎస్ఐ గారు వీళ్ళకు కాస్త వివరంగా చెప్పండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏం జరిగింది ఎస్ఐ గారు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ అబ్బాయి శివ బిందు అనే ఈ అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని అపూర్వ గారు శివపై కేసు పెట్టారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మా శివ బిందుని ప్రేమించాడా? అది అంతా కూడా అబద్ధం. ఈ అపూర్వ పెళ్లి ఆపటానికి ఏదో నాటకం ఆడుతున్నట్టుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇదిగోండి ప్రూఫ్స్ చూపించండి ఎస్ఐ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఎస్ఐ ప్రూఫ్స్ గగన్కి చూపిస్తూ ఉంటాడు. గగన్ ప్రూఫ్స్ చూసి షాక్ అయ్యి, శివ ఇదంతా ఏంటి? నువ్వు బిందు ప్రేమించుకున్నారా అని గగన్ అంటూ ఉంటాడు. బావా ఈ అపూర్వ కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, భూమి కాసేపు నువ్వు ఆగు అని చెప్పి గగన్ అంటాడు. చెప్పు శివ నువ్వు చెప్పు అని గగన్ అంటూ ఉంటే, అవును బావా నేను బిందుని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే బిందునే చేసుకోవాలనుకున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మరి ఎందుకు నా చెల్లెలి మెడలో తాళి కట్టావు శివ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. పూరి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది బావా, నేను లేకపోతే పూరి బ్రతకలేవదు. నా అక్కకు పూరి మెడలో తాళి కడతానని మాటిచ్చాను. అందుకే నేను బిందుని మర్చిపోయి పూరితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు జరిగిందంతా విన్నారు కదా, నా మేనకోడలు బిందుని మోసం చేసినందుకు ఈ శివాని అరెస్ట్ చేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పెళ్లి బట్టల్లో ఉన్న శివ చేతికి బేడీలు వేస్తూ ఉంటారు. ఎస్ఐ గారు శివాని అరెస్ట్ చేయొద్దు అని పూరి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయటం తప్పు, అందుకే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ చెప్తూ ఉంటే, అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్య అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. శివ బిందుని ప్రేమించాడని నాకు తెలుసు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అక్కడే కుప్పకూలి పడిపోతాడు. భూమి గగన్ని చూసి బాధపడుతూ, ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి, నా తమ్ముడు క్లియర్గా చెప్పాడు కదా, బిందుని ప్రేమించాడు, మోసం చెయ్యలేదు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎంతోమంది ప్రేమికులు ప్రేమించుకుంటారు కానీ పెళ్లి వరకు వెళ్ళలేవరు. అది మోసం ఎలా అవుతుంది ఎస్ఐ గారు? ఈ అపూర్వ ఇచ్చిన డబ్బుకి కక్కుర్తిపడి మీరు నా తమ్ముడిని అరెస్ట్ చేస్తే నేను డీజీపీ దగ్గరకు వెళ్తాను, ఆ తరువాత పరిణామాలు వేరేలా ఉంటాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో ఎస్ఐ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.